ఆల్ నా పేరు జ్యోతిలింగం. ఇంపాక్ట్ స్ఫూర్తి టీటీటీడబ్ల్యూఎస్ 145 బ్యాచ్ 21st అసైన్మెంట్ గోల్ సెట్టింగ్. లక్ష్యం లేని జీవితం దిక్చూచి లేని నావా లాంటిది. లక్ష్యం లేని గమ్యం దిక్చూచి లేని నావా లాంటిది. అంటే దిక్చూచి లేకపోతే పడవనేటటువంటిది సముద్రంలో ఎటువైపు ప్రయాణం చేస్తుందో, ఎటువైపు వెళ్ళాలో తెలియదు. అదేవిధంగా మన జీవితానికి ఒక లక్ష్యం అంటూ లేకపోతే, మన జీవిత గమ్యం లేకపోతే మన ప్రయాణం ఎటువైపు వెళుతుంది, ఏమి చేయాలి అనేటటువంటిది తోచదు, ఏం చేస్తున్నామో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక గోల్ అంటూ ఉండాలి. ఇలాంటి గోల్స్ అనేటటువంటివి మనం సమయానికి అనుగుణంగా చేసుకుంటాం. సమయానుగుణంగా లక్ష్యాలను, జీవిత గమ్యాలను, గోల్స్ అనేటటువంటి వాటిని 3 రకాలుగా మనం వర్గీకరించవచ్చు. స్వల్పకాలికమైనవి, మధ్యకాలికమైనవి, అదేవిధంగా దీర్ఘకాలికమైన లక్ష్యాలుగా మనం పేర్కొనవచ్చు. ఈ దీర్ఘకాలిక లక్ష్యం అనేటటువంటిది ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ మన జీవిత లక్ష్యానికి, మన జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చేటటువంటిది ఉంటది ఈ దీర్ఘకాలిక లక్ష్యం అనేటటువంటిది. ఇంకా లక్ష్యాలను మనం వృత్తిపరమైన లక్ష్యాలుగా పేర్కొనవచ్చు. అదేవిధంగా సామాజిక లక్ష్యాలు, కుటుంబపరమైనటువంటి లక్ష్యాలు, ఆధ్యాత్మిక లక్ష్యాలుగా పేర్కొనవచ్చు. కుటుంబ పరంగా అందరూ ఆరోగ్యంగా ఉండేటటువంటి చూసే బాధ్యత నాది. అదేవిధంగా నా వ్యక్తిగతంగా కూడా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తుంటాం. ఇవన్నీ స్వల్పకాలికమైనటువంటి లక్ష్యాలు. అందులో వ్యక్తిగతమైనటువంటి లక్ష్యాలు, కుటుంబపరమైనటువంటి లక్ష్యాలు ఉంటాయి. పిల్లల్ని బాగా చదివించడం ఇది కుటుంబపరమైనటువంటి లక్ష్యము. అదేవిధంగా సామాజిక పరమైనటువంటి లక్ష్యాల్లో భాగంగా సమాజానికి మనం ఎంతో కొంత సేవ చేయాలి. మన ఇంపాక్ట్ యొక్క నినాదంలో ఉంది, మనం వచ్చిపోవడానికి రాలేదు, మనం ఇచ్చిపోవడానికి వచ్చాము. కాబట్టి మనము సమాజం నుంచి ఎంతో తీసుకుంటున్నాం. కాబట్టి ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనేటటువంటి లక్ష్యంలో భాగంగా పనిచేస్తున్నాం. అదేవిధంగా ఆధ్యాత్మిక లక్ష్యాల్లో భాగంగా మన ఆధ్యాత్మికత లేకపోతే మనకి ఎన్నో సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలను మనం తట్టుకోలేకపోతాం. ఆధ్యాత్మిక విలువలు నేర్చుకున్నప్పుడే, మనం సామాజిక విలువలను నేర్చుకున్నప్పుడే మనం జీవితంలో తట్టుకోగలము, నిలబడగలము. కాబట్టి ఈ లక్ష్యాలు అనేటటువంటి మనిషిని ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేస్తాయి. ఈ రకమైనటువంటి లక్ష్యాలను పెట్టుకొని మనం ముందుకు సాగాలి. థ్యాంక్ యూ, ధన్యవాదములు.